తర్వాత హైకోర్టు మెట్టికాయలు వేస్తే ఆర్ కృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళి ఇది పద్ధతి కాదు, ఈ రకంగా ఆయన బీసీ కమిషన్ ద్వారా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణ చేస్తుంది, అది తప్పు అని వెళ్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి డెడికేటెడ్ కమిషన్ భూసారి వెంకటేశ్వరరావు గారిని దానికి చైర్మన్గా ఏక సభ్య కమిషన్ చేసిన మాట వాస్తవం. అప్పటికే డేటా కలెక్ట్ అవుతుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే 50% పరిధి దాటి మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలా, దాని డేటా సేకరించాలా, దాన్ని విశ్లేషించాలా, అది కూడా మళ్ళీ 50% కంటే మించి ఉండకూడదు అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినమాట వాస్తవము. దానికి లోబడి ఇచ్చి వీళ్ళు ఏమంటారంటే 56% బీసీలు ఉన్నారు, దానిలో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అని రకరకాలుగా హిందూ ముస్లిం అనేటువంటి పద్ధతి లోపల బీసీలను విభజించి చెప్పి దాన్ని ఏకపక్షంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్డినెన్సెస్కు ఒక బిల్లు ప్రతిపాదించినారు, అక్కడ గవర్నర్ గారు పంపినారు, రాష్ట్రపతి గారు పంపినారు. ఈ తతంగము డ్రామా అంతా కూడా అంటే దీంట్లో చాలా చట్టపరమైన లొసుకులు ఉన్నాయి. మనం చూసినారు రాజశేఖర్ గారు 8-9 హైకోర్టు ముందు వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి గారు ఈ పెద్ద ఎక్స్పర్ట్, దేశంలో ఉండేటువంటి అత్యున్నత న్యాయ కోవిదులు, ఆయన వాదనలు వింటే నవ్వు వస్తుంది. నేను ఆయనను అభిషేకించడం లేదు కానీ, ఆయన వ్యతిరేకించడం లేదు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, ఎందుకంటే గతంలో అనేక విషయాలు మాట్లాడినాం. అంతవరకు 8 నాడు జరిగినటువంటి వాదోపవాదాలు, అటు పిటిషనర్ మాధవరెడ్డి గారు వేసినటువంటిది, లేకపోతే ఈ అనేక మంది పిటిషనర్స్ ఒక 26-27 మంది ఇంప్లీడ్ అయినటువంటి కేసుల్లో మనకు కనపడేటువంటి వాదనలు అభిషేక్ సింగ్ గారు మాట్లాడినట్లు ఒక 2-3 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వచ్చింది కోర్టు ఇచ్చినటువంటిది, ఇది స్టే చేసినటువంటి జీవో 9 ఇచ్చి ఆ 9 మీద స్టే, దానికి అనుబంధంగా 41, 42 జీవోలు ఏవైతే ఇచ్చినారో వాటి అన్నిటి మీద స్టే ఇచ్చినటువంటి సందర్భం లోపల ఈ వ్యవహారం సంక్షోభం ఏర్పడేటువంటి మాట వాస్తవం. హైకోర్టు జడ్జి అడిగినటువంటిది ఏంటంటే, చీఫ్ జస్టిస్ గారు బెంచ్ అడిగినటువంటిది ఏంటంటే, మీరు డెడికేటెడ్ కమిషన్ వేసినారా, వేస్తే దాని డేటాను పబ్లిష్ చేసినారా, పబ్లిక్ డొమైన్లో పెట్టినారంటే రేపు చెప్తామన్నారు. పెట్టలే. మనకు తెలుసు ఏ క్యాస్ట్ ఎంత ఉందో, ఏ కులం ఎంత ఉందో చెప్పలే, ఆ క్యాస్ట్లో విశ్లేషణ ఏందో చెప్పలే. ఇప్పుడు జీవో 9లో పేజ్ నెంబర్ 2లో 9వ పాయింట్ ఉంది రాజశేఖర్ గారు. నేను ఒక నిమిషం చదివి వినిపిస్తాను. దానికి 9వ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్స్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది బీసీ పాపులేషన్ దేర్ ఇన్ఎడిక్వేట్ పొలిటికల్ రిప్రజెంటేషన్. అంటే ఈ డేటా ఏం చెప్తుంది, వాళ్ళ బీసీ పాపులేషన్ బట్టి వాళ్ళకి సరి అయినటువంటి స్థానాలను రాజకీయంగా లభించలేదు కాబట్టి మేము 42% వాళ్ళకి ఇవ్వదలిచామని అన్నారు. ఏ రకంగా దాన్ని ప్రూఫ్ చేస్తారో చెప్పండి. డేటాని మీరు విశ్లేషణ చేయాలి కదా. బీసీలకు ఉండేటువంటి పదవులు ఇప్పుడు గత స్థానిక ఎన్నికలు కానీ, అంతకుముందు స్థానిక ఎన్నికలు కానీ కనీసం 2-1 ఎన్నికలు తీసుకొని ఈ బీసీలకు వచ్చినటువంటి సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఎన్ని, జడ్పీటీసీలు ఎన్ని, ఎంపీపీలు ఎన్ని, జిల్లా పరిషత్తులు ఎన్ని. కాబట్టి వీళ్ళు సరియైన స్థానంలో లేవు. కాబట్టి అడిక్వేట్ అంటే ఏమిటి, హేతుబద్ధత అంటారు దీన్ని. హేతుబద్ధత నిరూపించి సరియైన స్థానాలు లేవు అనేటువంటిది. కాబట్టి నేను విమర్శ కోసం చెప్పడం లేదు కానీ చాలా స్టడీస్ చెప్పినటువంటిది ఏంటంటే, బీసీలు ఇప్పటికే 50%, చాలా ప్రాంతాల లోపల 50% పదవులు ఉన్నారు అనేటువంటి ఒక డేటా కూడా మనకు బయటకు వస్తున్నటువంటిది, అన్అఫీషియల్గా వస్తున్నటువంటి డేటా. మరి వాస్తవమా కాదా నాకు తెలియదు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, మిత్రులు కొంతమంది డేటాను కలెక్ట్ చేసినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు గత 15 సంవత్సరాలుగా డైరీ ప్రింట్ చేస్తాడు. ఈ లోకల్ బాడీస్కు సంబంధించిన సర్పంచ్ల పేర్లుంటాయి, ఎంపీటీసీ పేర్లుంటాయి, జడ్పీటీసీ పేర్లుంటాయి, 10 జిల్లా పరిషత్ ఎమ్మెల్యేల పేర్లు అన్నీ కూడా వాళ్ళ కులాల వారిగా ఆయన ప్రచురిస్తాడు. ఆయన గతంలో కానీ ఈ మధ్యన ఆయన చెప్తున్నటువంటి డేటా రిలీజ్ చేయడం జరిగింది. మోర్ దాన్ 50% ఆల్రెడీ బీసీలు వివిధ పదవులు ఉన్నారు. సంతోషం, కాదనలేను, మంచిదే. ఇంకా వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తే సంతోషపడుతుంది భారతీయ జనతా పార్టీ, దాంట్లో సందేహం లేదు. ఈ డేటాను మీరు చెప్పకుండా ఇన్ఎడిక్వేట్ అంటే సరి అయిన స్థానంలో వాళ్ళకి అవకాశాలు లభించలేదు అని చెప్పే ముందు నిజమా కాదా డేటా, అఫీషియల్ డేటా మనం చెప్పాలి. ఆ విషయం చెప్పలే. ఈ డేటా కలెక్ట్ చేసినారు, హడావుడి అంతా ఏంటంటే మేము చెప్పినాము కాబట్టి ఏదో ఓట్లు దడ్డుకునే ప్రయత్నం లోపల మేము ఛాంపియన్ ఇండియాలో బీసీలకు మేము ఇచ్చినాము అనేటువంటి పద్ధతి లోపల అనేక పరిమితులు ఉన్నాయి, అనేక రకాల జడ్జిమెంట్లు ఉన్నాయి, అనేక రకాల వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి నేను దాన్ని వ్యతిరేకించలేదు 42% భారతీయ జనతా పార్టీ. తెలిసి కూడా మీరు ముందుకెళ్ళిన తర్వాత చివరికి దాని మీద ధర్నాలు, భారతీయ జనతా పార్టీ కారణమన్నారు, భారతీయ జనతా పార్టీ ఎంపీ. వెంకటరెడ్డి గారు మీరు కూడా అసెంబ్లీలో ఇక్కడ ఓకే అని చెప్పి అక్కడ ఢిల్లీకి వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. పెట్టినప్పుడు నేను చెప్పినాను కదా, మలక్పేటలో ఉన్నాము, కోటి అంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ పోవాలి మలక్పేటలో, మేము తీసుకెళ్తాం రండి అన్నారు. అక్కడ అంబర్పేటలోకి వెళ్ళి అటకెళ్ళి హిమాయత్ నగర్కి వెళ్ళి అక్కడ తిప్పుకుంటూ వచ్చినారు.
అట్లా తిప్పుకోకుండా ఇంకా మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా మలక్పేట నుంచి మీ వెళ్ళే దారి స్పష్టత లేదు. మీకు దానికి ఉండే రాజకీయ పరిమితులు న్యాయబద్ధమైనటువంటి సమస్య ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చేస్తామంటే మేమెందుకు ఒప్పుకోమండి, అంతవరకు ఒప్పుకున్నాం. రైట్. అంటే ఇక్కడ లోకల్లో ఒకలాగా మాట్లాడుతున్నారు, అక్కడ కేంద్రానికి వెళ్ళేటప్పటికి బీజేపీ సపోర్ట్ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో ఓకే చెప్పడానికి సంబంధించి ఎస్ ఇప్పుడు కూడా మేము ఓకే చేస్తాం. మళ్ళీ అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తే మేము ఓకే చేస్తాం. మీరే క్లారిటీ లేదు, హేతుబద్ధంగా లేదు, లేకపోతే శాస్త్రీయంగా జరగలేదని చెప్తున్నారు. సో అప్పుడు ఎందుకు బిల్లు అక్కడే అభ్యంతరాల్ని ఒకవేళ బీజేపీ నేతలు చెప్పుంటే అక్కడే ఆగేది కదా అన్నటువంటి పాయింట్ కూడా వినిపిస్తుంది. మేమెందుకంటామండి, ఆయన డేటా ఆయన ఏ పద్ధతిలో వెళ్తున్నాడు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. వెంకటరెడ్డి గారు, అంటే వెళ్తున్నటువంటి ప్రాసెస్ సరిగ్గా లేదని మీకు అర్థమవుతున్నప్పుడు, ఎందుకంటే ఇదే డిబేట్లో మనం మాట్లాడుకున్న బిల్లు పాస్ అయిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఇది అవ్వదు అని ఆ రోజే చెప్పారు. వాళ్ళు మా ఉపనాయకులు శంకర్ గారు దానికి ఉండే పరిమితుల గురించి చెప్పడం జరిగినటువంటిది. ఇక మనం అంటే మన మీద దుమ్మెత్తి పోస్తారు అనేటువంటి దాని కింద మేము ఓకే దీనికి ఎట్లా చేస్తారనే మీకు చెప్పాలి కదా. బీజేపీ రాజకీయ వ్యూహం అంటారా? రాజకీయంగా ఇక్కడ మళ్ళీ బీసీలకు దూరం ఏ వ్యూహం లేదు, మేము రాజకీయ వ్యూహం లేదు, ఏమీ లేదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే న్యాయశాఖ అనుకుంటున్నాను నేను, ఎవరున్నారో న్యాయశాఖ మంత్రి, బహుశా ఆయనే ఉంటుంటాడు. ఆయనకు ఒక ఐడియా ఉండాలి కదా రాజశేఖర్ గారు ఎట్లా అనేది. మీరు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకం మీద చేతి పెట్టి ప్రమాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ దేశంలో దానికి సంబంధించినటువంటి పరిమితి లేనిది, ఇబ్బందులేంది, జడ్జిమెంట్ లేనిది తెలిసి కూడా మీరు మూవ్ చేసినప్పుడు మేము ఇప్పుడు కూడా మీ అంటే రమ్మంటే వస్తాము, ఢిల్లీ వరకు వస్తాము. కానీ దానిలో మేము చెప్తూనే ఉన్నాము, చాలా కాలం నుంచి మేము చెప్తున్నాము దీంట్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం. మా గౌరవ గతంలో కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రామచంద్ర గారు మా ప్రెసిడెంట్ సందర్భం లోపల ఇది అమలు అయ్యేటువంటిది కాదు. మీరు మధ్యప్రదేశ్ మోడల్ చూడమని చెప్పినాడు స్పష్టంగా. మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయింది ఏ రకంగా, యూనిట్ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలా, మీరు స్టేట్కు మొత్తం చేసినారు 40. అట్లా ఎట్లా వస్తుంది? అట్లా పద్ధతి కాదు కదా, అనుభవాలు ఉన్నాయి కదా, అవన్నీ స్టడీ చేయాల్సిన బాధ్యత మాది కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి కదా. రాష్ట్ర ప్రభుత్వం ముందు మోసం చేసినారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. ఆ రకంగా ఇప్పుడు మా మీద దుమ్మెత్తిపోయడానికి, మా మీద ఆరోపణలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది బీసీ సామాజిక వర్గానికి అర్థమైంది. ఇంత పెద్ద మోసం చేస్తారు